సో ముందుగా మీరు పుట్టి పెరిగింది ఎక్కడండి? మా నాన్న పోర్మామిల్లా అని చెప్పేసి బద్వేల్ కాన్స్టిట్యున్సీ అండి. అక్కడ అక్కలరెడ్డిపల్లె అని చెప్పేసి పక్కన ఒక విలేజ్ మా నాన్నది. మేము యాక్చువల్లీ క్రిస్టియన్ ఫ్యామిలీ అండి మాది. దాంట్లో మా నాన్నకు ఒక దశలో మాట పడిపోవడము జరిగాయండి. ఆ సందర్భంలో మా నాన్న మేరీమాతను కొంచెం కోరిక కోరడం, నాకు బాగా అయితే మేలు అని చెప్పేసి అట్లా ఆయనకు ఇమ్మీడియట్గా మళ్ళీ మాట రావడము, ఇలా కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు జరిగాయి మా ఫ్యామిలీలో. అప్పుడు మా నాన్న రెడ్డి క్రిస్టియన్ అమ్మాయి సంబంధించిన వాళ్ళను చేసుకోవాలని చెప్పేసి మా నాన్న ఆ విధంగా పెళ్లి చేసుకోవడం. మా అమ్మ బై బర్త్ క్యాథలిక్ క్రిస్టియన్. మా అమ్మకు 93 సంవత్సరాలు. మా అమ్మకు ఆమె ఒక టీచర్ వృత్తిలో పనిచేసి వచ్చారు. చాలా సంతోషం, మా అమ్మని చూస్తే మాకు చాలా హ్యాపీగా ఉంటుంది. ఆమె చాలా ఆనందంగా మాట్లాడుతుంది. ఆమెతో పోయి కలిస్తే అంతకంటే ఆ రోజు ఒక తృప్తి అనిపిస్తుంది మాకు. పూర్మామిలోనే ఉంటారు మా అమ్మ. అక్కడే ఉంటారు. ఎంత టైం స్పెండ్ చేస్తారు సార్? మా అమ్మకు యాక్చువల్గా అండి కొంచెం ఆమెకు షుగర్ బీపీ ఏం లేవండి. ఒక దాదాపు డైలీ ఒక 5-6 కిలోమీటర్స్ దగ్గర నడుచుకుంటూ వెళ్ళి ఆ స్కూల్కి వెళ్ళి వచ్చేవాళ్ళు చిన్నప్పటి నుంచి. పాడి ఉండేది మాకు. ఆ పాడు చేసి ఇంతమంది పెద్ద సంతానం 9 మంది మేము మొత్తం. నేను యంగర్ వన్, లాస్ట్ అతను నేను. దాని తర్వాత చాలా మంది కూడా నాకు ఇతను క్రిస్టియన్ అది ఇది అంటే నెగిటివ్ కామెంట్స్ కూడా పెడుతుంటారండి నా మీద. నేను కన్వర్టెడ్ కాదండి, నేను బై బర్త్ క్రిస్టియన్. నేను బై బర్త్. ఈవెన్ దో మేము వినాయక నిమజ్జనం చేస్తాం, వినాయకుడిని పెట్టి మేము చేస్తాం బ్రహ్మాండంగా. తిరుమలకు నడుచుకుంటూ వెళ్తాను నేను. తిరుమల అది తప్పే ఉందండి. అందరూ సర్వమత సమ్మేళనం అండి భారతదేశం. మాకు అదేం లేదు. ముస్లిమ్స్ ఇంటికి వెళ్తా, ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళకి ఇంటికి వెళ్ళి మా ఫ్రెండ్స్ ఎవరైనా డిన్నర్కి పిలిస్తే అందరికి వడ్డించడం నాకు ఇష్టం. అంతా మంచిగా అనమాట. ఇట్లా మన హిందూ పండుగలకు పిలుస్తారు, హ్యాపీగా పోతాను. మా ఇంట్లో మంచిగా అవి ఇవి చేస్తూ ఉంటాం. ఆ రోజు మా ఇంట్లో పండుగలానే ఫీల్ అవుతాం. క్రిస్మస్కి ముఖ్యమైన ఫ్రెండ్స్ని పిలుచుకొని నేను భోజనాలు పెట్టుకుంటాను. ఇవన్నీ అది కాదు కదండి, మనకు మనిషి ఎలా ఉన్నాడు, కరెక్ట్గా పనిచేస్తున్నాడా లేదా. సో ఈ భావన చిన్నప్పటి నుంచి ఉండేది అందరూ ఒకటే. దానికి అదే చెప్తున్నానండి అందరికి కూడా నేను. మతపరంగా చూడకండి మనిషి. మీరు రెడ్డి అని పెట్టుకున్నారే వెనకల్లా అంటారు. నేను మతం మారానండి, కులం కాదు. కులం ఎవరు ఈ భారతదేశంలో ఆ దేవుడు కూడా మార్చలేడు. రెడ్డి బలిజే కమ్మే దళిత సంఘాలకు సంబంధించిన వాళ్ళే ఎవరైనా కానీ వాళ్ళవి ఉంటాయండి. అదే మార్చేదేం లేదు. కానీ కొందరు అమాయకంగా రెడ్డి పెట్టుకున్నారు వెనకల్లా. రెడ్డికి దానికే సంబంధం. నన్నేం ఓసీనే, నన్నేం బీసీ చేయరు, ఇంకోటి చేయరు. నేను ఖచ్చితంగా ఓసీలో ఉండాల్సిందే. నేను మా దేవుడిని ఇదిలో ఉన్నాను అంతవరకు. దాంట్లో అందరికి కూడా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా, తప్పుగా అనుకోకండి ఎవరు కూడా. ఒక మతాన్ని నాకు అంటగట్టకండి. రైట్. స్కూలింగ్ అంతా ఎక్కడ జరిగింది సార్? పూర్మామిల్లేనా? అక్కడేనా? నా స్కూల్ అంతా పూర్మామిల్లి అమ్మ దగ్గరే చేశానండి నేను. 5th క్లాస్ వరకు. దాని తర్వాత బద్వేల్లో ఇంటర్మీడియట్ వరకు బద్వేల్ చేశాను. దాని తర్వాత డిగ్రీ హైదరాబాద్కి వచ్చాను. ఓకే. ఇక్కడే పీజీ మన ఏవి కాలేజ్ లిబర్టీ దగ్గర పీజీ చేశాను. పొలిటికల్ సైన్స్ చేశాను. దాంట్లో రెడ్డి హాస్టల్లో ఉన్నాను నేను. హ్యాబిట్స్ రెడ్డి హాస్టల్లో ఒక 2 years. దాని తర్వాత బీఈడి అన్నామలైలో చేశాను. దాని తర్వాత 91 నుంచి హైదరాబాద్లోనే ఉన్నాను. ఇట్లా నా ఎడ్యుకేషన్ పరంగా అట్లా. 2000లో ఒక జనగాంలో ఒక స్కూల్ మా అన్న వాళ్ళ ఫ్రెండ్ది. అక్కడ ఆ స్కూల్లో ఒక 7-8 months ఈ అడ్మినిస్ట్రేషన్ దాని గురించి ఉండి వెళ్ళి 2000లో 2000 నేను వెళ్ళేటప్పటికే నా మ్యారేజ్ ఫిక్స్ అయింది. అప్పటికే స్కూల్ పెట్టుకుంటా ఉన్నాను. మాకు కొన్ని అంబిషన్స్ అండి. మంచిగా ఒక ఇంగ్లీష్ మీడియం స్కూల్ పెడతా ఉన్నా. నాదంతా తెలుగు మీడియం అండి నా బ్యాక్గ్రౌండ్. ఈవెన్ పీజీలో కూడా తెలుగు మీడియమే నాది. కొంచెం నాకు మా ఇంగ్లీష్ మీడియం స్కూల్ పెడుతున్నా, మంచిగా కొంచెం చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియంలో చదివిన అమ్మాయి కావాలనే ఉద్దేశంతో. మా వైఫ్ది వరంగల్ దగ్గర మొగుల్చెర్ల ప్రాపరు. బట్ వాళ్ళ నాన్నగారు వెటనరీ డాక్టరు, మా అత్తమ్మ ఒక టీచర్ పోస్ట్, గవర్నమెంట్ టీచరు. ఆమె లిటిల్ ఫ్లవర్ అని చెప్పి ఒక స్కూల్లో నల్గొండలో ఉద్యోగరీత్యా వాళ్ళు నల్గొండలో సెటిల్ అయ్యారు. అరేంజ్డ్ మ్యారేజ్. అట్లా తను ఎంఎస్సి బీఈడి చేసినారు ఇక్కడే హైదరాబాద్లోనే. ఆ తర్వాత వెళ్ళి స్కూల్ పెట్టుకోవడం. ఆ స్కూల్లో తను అడ్మినిస్ట్రేటర్గా ఉండడం. స్కూల్ పెట్టాలనేది మీ డ్రీమ్? ఫ్యాషన్ అండి, నా డ్రీమ్. ఇట్స్ మై ఫ్యాషన్. నాకు చాలా ఇష్టం నా స్కూల్ అంటే. నేను దేశంలో ఎక్కడ తిరిగినా కానీ నా మనసు అంతా కొద్దిసేపు అయినా అక్కడ ఉంటుంది. పోయి ఏం జరుగుతూ ఉంది, ఎలా చేస్తూ ఉంది నా వైఫ్, పాపం ఎలా ఇబ్బందులు పడుతూ ఉంది, ఏమన్నా సమస్యలు ఉన్నాయేమో అది ఇది. నాకు బాగా చెప్పేవాళ్ళు సమస్యలు. ఈ మధ్య కాలంలో నాకు సమస్యలు చెప్పడం లేదు వాళ్ళు, పెద్ద మేజర్ ఇష్యూ తప్ప. ఎందుకంటే నాకు ఈ సమస్యలు ఎక్కువైనాయి. దానివల్ల మా బ్రదర్ ఇన్ లా కూడా నా దగ్గరే ఉంటాడు. అబ్బాయి అంతా ఫైనాన్స్ అంతా చూస్తూ ఉంటాడు, సుధీర్ రెడ్డి అని. వాళ్ళ వైఫ్ ఆ పాప కూడా ఆ స్కూల్ ఇన్ఛార్జిగా చూసుకుంటూ ఉంటారు.
అది నాకు ఫైనాన్షియల్లీ, మెంటల్లీ, ఫిజికల్లీ అదొక సపోర్ట్ అండి స్కూల్ అనేది నాకు. దాంట్లో నాకు అంతో ఎంతో సంపాదన ఉంది. అట్ ద సేమ్ టైము నేను ఒక మంచి ఎడ్యుకేషన్ ఇస్తున్నాననే ఒక తృప్తి ఉంది. ఆడ స్కూల్లో నా దగ్గర చదివిన పిల్లలందరూ కూడా ఆఫ్టర్ 10th క్లాసు మంచిగా 95% సక్సెస్ఫుల్లో ఉన్నారు పిల్లలు, మంచిగా. అదొక తృప్తి, అదొక ఆనందం. అర్థమవుతుంది మీ కళ్ళల్లో చూస్తుంటే, చాలా సంతోషిస్తున్నారు. చాలా ఇష్టం అండి నాకు స్కూల్ అంటే చాలా ఇష్టం. అంటే చిన్నప్పుడు ఏం డ్రీమ్ ఉండేది సార్? కామన్గా అడుగుతారు కదా టీచర్లు, మీరు పెద్దయ్యాక ఏమవుదాం అనుకుంటున్నారని. అప్పుడు నేను సబ్ ఇన్స్పెక్టర్ కావాలనేది నా కోరిక వాస్తవంగా. బతికిపోయారు సార్. దానికోసం నేను ఒక 6 months కోచింగ్ కూడా తీసుకున్నాను హైదరాబాద్లో. ఆ టైం 97 ఆ టైంలో అండి. అప్పుడు గ్యాప్ వచ్చిందండి బాగా, 4-5 years వచ్చింది, ఆ పోస్ట్ పడలేదు. దాంతో ఆ గ్యాప్ అట్లా కంటిన్యూ అయ్యి నేను స్కూల్ ఫీల్డ్లోకి వెళ్ళిపోయాను. ఈ స్కూల్ ఫీల్డ్ కూడా మా మదరు, ఫాదర్ ఇద్దరు టీచర్స్, మా వదినమ్మల టీచర్లు ఉన్నారు, మా అన్నయ్యలు ఉన్నారు, ఇట్లా వెళ్తా ఉన్నాం. దాంట్లో కొంచెం మా చిన్నన్న రవిప్రకాష్ రెడ్డి అని నాకు సపోర్ట్ అండి, బాగా అంటే బాగా సపోర్ట్. మా అన్నయ్యలు అందరూ కూడా అన్ని విషయాల్లో సపోర్ట్ చేస్తారు. మా చిన్నన్న మంచి సర్వీస్ మోటో అండి. మా చిన్నన్నది చాలా, ఇప్పుడు ప్రజెంట్ ఒక సర్పంచ్గా ఉన్నాడు మా విలేజ్ దగ్గర. చాలా బాగా యాక్టివ్గా ఉంటాడు, మంచి చేయాలని ఒక తపనతో ఉంటాడు. మేమిద్దరం కొంచెం ఎంతో కొంత మేలు చేయాలా, మంచి చేయాలా, జనానికి మా సొంతూరికి మేలు చేసుకోవాలా అని ఒక ఇదిలో. ఇది ఇంకా గొప్ప సర్వీసే కదా సార్. ఎస్, సబ్ ఇన్స్పెక్టర్ అవుదాం అనుకున్న మీరు ఈ వేలో వచ్చేసారు. ఫీల్ అవుతారా ఏమన్నా? అరే అవ్వాల్సి. నేను ఫీల్ అవ్వనండి, సంతోషపడతాను. ఎందుకంటే నాకుండే మెంటాలిటీకి ఎన్ని ఇబ్బందులు పడేవాడినో నేను ఒక సబ్ ఇన్స్పెక్టర్. స్ట్రైట్ ఫార్వర్డ్. కొంచెము నాకు అంటే దాంట్లో కొన్ని, అంటే నేను తప్పుగా అనేది కాదు, కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయండి. అవన్నీ నేను ఫేస్ చేసే శక్తి నాకు లేదు. నేను కొంచెం మొండోని, స్ట్రైట్ ఫార్వర్డ్. ఆ టైంలో అది అడ్జస్ట్ అయ్యేవాడిని కాలేనేమో, చెప్పలేను నేను. ఇప్పుడు అది రిఫ్లెక్ట్ అవుతుందండి యాజ్ ఏ ఫుడ్ కమిషన్ చైర్మన్ ఉన్నప్పుడు. అది కొంచెం ఆ భావన అనేది ఇప్పుడు తెలుస్తూ ఉంది కొంచెం నాకు. సో ఫీల్ అవుతున్నారు అర్థం. అంటే దాని తర్వాత అండి నేను దాదాపు 120-130 మంది స్టాఫ్ ఉన్నారు నాకు స్కూల్లో. వాళ్ళకందరికీ ఒక లైఫ్ ఇవ్వగలిగిన, అట్లా మంచిగానే నేను 10 మందికి మేలు చేయగలిగిన. దాంట్లో ఉంటే ఎక్కడెక్కడో వేరే డిస్ట్రిక్ట్స్లో పోయి తిరగాల్సిన పరిస్థితి, అది వేరు ఇది వేరు లైఫ్. వెరీ హ్యాపీ అండి. కాలేజ్ అంతా హైదరాబాద్ అన్నారు కదా సార్, మరి ఇక్కడ ఎలా ఉండేది మీకు? ఫాలోయింగ్ ఎలా ఉండేది? అయ్యో అదేం లేదండి, ఎక్కువ ఫ్రెండ్స్. మాకు హైదరాబాద్ అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే దాదాపు 10 ఏళ్ళు ఇక్కడ తిరిగాను. చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు నాకు. మేము 350 మంది రెడ్డి హాస్టల్లో బోర్డర్స్ ఉంటే 350 మంది గెస్ట్లు ఉండేవాళ్ళు మాకు ఆ రోజుల్లో. అంటే అప్పుడు పెద్దగా రిస్ట్రిక్షన్స్ లేవు, బాగా ఎంజాయ్ చేసేది అందరితో, ఫ్రెండ్స్తో మంచిగా తిరిగేది, అటు ఇటు బాగా అలా లైఫ్ అలా సాగిపోతుండేదండి. సో అప్పుడు గ్రూపులు మెయింటైన్ చేయడం కానీ, ఇలా సినిమాలకు వెళ్ళడం, కాలేజ్ బంక్ కొట్టి, చెప్పండి సార్ ఒకటి ఏదన్నా స్వీట్ మెమరీ. మా ఫ్రెండ్స్తో మంచిగా కార్డ్స్ ఆడేది, మంచిగా ఎంజాయ్ చేసేది, సినిమాలకి వెళ్ళేది బాగా. అమ్మాయిల ఫాలోయింగ్ ఉండేదా సార్? అయ్యో నాకు అదంతా ఏం లేదండి. నేను ఎందుకో నాకు చిన్నప్పటి నుంచి ఇదేం లేదండి. కొంచెం పెద్దగా మాట్లాడినాను అమ్మాయిలతో కూడా, పెద్దగా భయం కాదండి, అదేందో ఆ పెరుగుదల అటువంటిదేమో. నాకు ఎప్పుడు కూడా ఆ టచ్ అదేం లేదండి. మీ హైట్ ఎంత సార్? 6.5 inch అండి. అంటే ఫ్యామిలీలో అందరూ 6 అడుగులు. మా మేనమామ పోలికలండి. మా మేనమామ వాళ్ళు 6'2", 6'1", 6'3" అట్లుంటారు. మా అమ్మ వాళ్ళ బ్రదర్స్ ప్లస్ మా అమ్మ వాళ్ళ మేనమామ పిల్లలు కూడా మంచి హైట్ ఉంటారు. మీ పిల్లలు కూడా ఇప్పుడు మంచి హైట్, వాళ్ళు నా హైట్ ఉంటారండి దగ్గర. ఒక వీడియో కూడా నేను చూశాను సార్, వాళ్ళ గురించి చెప్తూ నా పిల్లలు పుట్టిన ప్లేస్ దగ్గరే వర్క్ చేస్తే బాగుంటుందని సంతోషం నాకు అని మీరు చెప్పారు. అంటే అందరూ అంటే వాళ్ళ పరిస్థితులను బట్టి వాళ్ళ పై చదువుల కోసం ప్లస్ మంచి ఉద్యోగాల కోసం వెళ్తున్నారు, వెళ్ళొచ్చు, అదేని కాదు. నా ఇంటెన్షన్, నాకు నా పిల్లలు నా దగ్గర ఉండాలా, కల్లారా వాళ్ళ ఎదుగుదల, వాళ్ళు చేసే మంచితనం చూడాలా, ఏంటంటే రెక్టిఫై చేయాలా, 10 మందికి మేలు చేయాలా, అదేనండి నేను చెప్పేది చాలా క్లియర్గా. మనం కరెక్ట్గా ఉంటే దేవుడు సాయం చేస్తారండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.